పింఛన్ వస్తుంది ఆటోలకు వస్తారండి. ఈరోజు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు అన్ని వార్డు సభ్యులతోటి మా కాంగ్రెస్ కౌన్సిలర్లతోటి సీనియర్ నాయకులతోటి ఈరోజు మరి గడప గడపకి ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ వెల్సాల రాజేంద్రరావు గారు ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ మరి మెయిన్ రోడ్డు నుంచి మొత్తం పట్టణంలో పెద్ద ఎత్తున అందరం కలిసి తిరుగుతున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 6 గ్యారెంటీల స్కీమ్ తోటి ప్రభుత్వం రాకముందు 100 రోజుల్లో ముఖ్యమంత్రి గారు నెరవేర్చా అని చెప్పి తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలుపరిచి ఇక్కడ దేశంలోనే ఎక్కలేని విధంగా #1 ముఖ్యమంత్రిగా ప్రజల మనిషిగా ప్రజల పాలన అందించాలనే ఉద్దేశంతో 5 గ్యారెంటీలను అమలు పరుస్తూ మరి మళ్ళా 15 తారీఖు లోపు ఆగస్టు 15 తారీఖు రోజు కంపల్సరిగా రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అలాగే ఈ మహిళలకు 2500 రూపాయలు మహాలక్ష్మి కింద మరి రాహుల్ గాంధీ గారు కూడా మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. నేషనల్ వైడ్గా భారతదేశం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఏం చేస్తాము అనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టారు కాబట్టి 5 గ్యారెంటీలు నేను కాంగ్రెస్ పార్టీ నేషనల్ రాహుల్ గాంధీ నాయకత్వంలో అధికారం రావాలి, దేశంలో మరి మోడీ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉద్దేశంతో 5 గ్యారెంటీలతోటి రాష్ట్రంలో 6 గ్యారెంటీలతోటి మరి మేము అమలు పరుచుకుంటూ ముందుకు పోయి ఓట్లాడి